ఈ వీడియోలో మనం ట్రిగర్ సినారియో చూద్దాము. ప్రివెంట్ డూప్లికేట్ నేమ్ వైల్ ఇన్సర్టింగ్ అన్ అకౌంట్. ప్రీవియస్ వీడియోలో కూడా మనం సేమ్ సినారియో అనేది సాల్వ్ చేసాము. బట్ అక్కడ మనం సెట్ అండ్ లిస్ట్ సింపుల్గా సాల్వ్ చేసాం. ఫర్ నెస్టెడ్ ఫర్ లూప్, లైక్ ఫర్ లూప్ విత్ ఇన్ అనదర్ ఫర్ లూప్ యూస్ చేసి మనం ఇటరేట్ చేసాము ఎగ్జిస్టింగ్ రికార్డ్స్లో, రైట్. దీన్ని మనం మ్యాప్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు. లెట్స్ సీ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ యూజింగ్ మ్యాప్. సో ఫర్ టెంపరరీ ఈ కోడ్ అనేది కమెంట్ చేసేద్దాం. ఓకే, అండ్ మనకి టిల్ హియర్ సిమిలర్గా ఉంటుంది కోడ్ అనేది. ఓకే, లైక్ పబ్లిక్ స్టాటిక్ వర్డ్ మెథడ్ నేమ్, అండ్ మనకి ఈ అకౌంట్ లిస్ట్లో వచ్చి రీసెంట్గా లైక్ ద రికార్డ్స్ విచ్ వర్ ఇన్సర్టెడ్ ఈ అకౌంట్ లిస్ట్లోకి స్టోర్ అవుతుంది. అండ్ అకౌంట్ లిస్ట్లో నుంచి యూనిక్ వాల్యూస్, లైక్ మనం 10 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే ఆ 10 రికార్డ్స్లో నుంచి 8 రికార్డ్స్ ఆర్ ఎల్స్ యూనిక్ ఉండి ఒక 2 రికార్డ్స్ సేమ్ నేమ్తో ఉన్నాయనుకోండి, ఓన్లీ మనకి 9 రికార్డ్సే, ఆ 9 రికార్డ్స్ యొక్క నేమ్స్ మనకి ఈ సెట్లోకి స్టోర్ అవుతుంది. అంటే డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేయదు, రైట్. ఓన్లీ యూనిక్ నేమ్స్ని మనకి ఈ సెట్ ఆఫ్ అకౌంట్ నేమ్స్ అనే సెట్లోకి స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రికార్డ్స్, మనకు ఆల్రెడీ ఈ అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం క్వెరీ రాస్తున్నాం. క్వెరీ రాసి ఫెచ్ చేసుకుంటున్నాం. డీబీ నుంచి ఫెచ్ చేసుకొని ఈ అకౌంట్ నేమ్తో మ్యాచ్ అయ్యేవన్నీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అనే లిస్ట్లోకి స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ వరకు మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం సింపుల్గా, రైట్. సో ఇప్పుడు అడిషనల్గా ఏంటి అంటే ఒక మ్యాప్ క్రియేట్ చేస్తున్నాం. మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ కామా అకౌంట్. మ్యాప్ అంటే మనకి జనరల్గా కీ అండ్ వాల్యూ పేరులో డేటా అనేది ఉంటుంది. కీ విల్ బి ఆల్వేస్ యూనిక్, రైట్. వాల్యూస్ అనేవి డూప్లికేట్ ఉండొచ్చు కానీ కీ అనేది యూనిక్. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకుంటున్నాం, నేమ్ అనేది యూనిక్ ఉండాలి కాబట్టి నేమ్ ఈజ్ అ స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, ఇక్కడ వచ్చి ఎగ్జిస్టింగ్ అకౌంట్ మ్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ existing account map. ఓకే, మళ్ళీ ఇటరేట్ చేస్తున్నాం. ఫర్ అకౌంట్ ఎగ్జిస్టింగ్ అకౌంట్. ఇక్కడ ఈ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఏదైతే మనకి లిస్ట్ ఉందో ఈ పర్టికులర్ లిస్ట్లో నుంచి ఇటరేట్ చేస్తున్నాం. ఇటరేట్ చేసి చెక్ చేసుకుంటున్నాం. ఎగ్జిస్టింగ్ మ్యాప్లోకి యాడ్ చేద్దాం. యాడ్ అంటే ఇక్కడ మనకి మ్యాప్లో పుట్ ఉంటుంది, పుట్ అండ్ గెట్. ఓకే, పుట్ చేస్తున్నాం. ఎప్పుడు పుట్ చేయాలి? ఎగ్జిస్టింగ్ అకౌంట్ డాట్ నేమ్ కామా ఎగ్జిస్టింగ్ అకౌంట్. ఓకే, ఈ ఎగ్జిస్టింగ్ ఇక్కడ మనకు 10 రికార్డ్స్ ఉంటే ఆ 10 రికార్డ్స్ని ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి మ్యాప్లో పెడుతున్నాం. జస్ట్ ఈ మ్యాప్లోకి మనం ఇప్పుడు డేటా అనేది స్టోర్ చేస్తున్నాం. సో ఈ సేమ్ మ్యాప్లో మనకి 9, ఇక్కడ మనకి యూనిక్ అయితే 10 అనుకున్నాము. టోటల్ 10 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాము. ఆ 10లో 8 యూనిక్ ఉండి 2 డూప్లికేట్ ఉంటే ఓన్లీ 9 రికార్డ్స్ మాత్రమే ఈ సెట్లోకి వెళ్ళిపోతాయి. సో ఆ సెట్లో నుంచి ఆ నేమ్స్ ఇవన్నీ ఇటరేట్ చేసుకొని ఎగ్జిస్టింగ్ మ్యాప్లో ఉంటుంది, ఎగ్జిస్టింగ్ అకౌంట్ లిస్ట్లో. ఆ అకౌంట్ లిస్ట్లో నుంచి మనం ఇప్పుడు మ్యాప్లోకి పెడుతున్నాము నేమ్ అండ్ టోటల్ రికార్డ్ అనేది ఎగ్జిస్టింగ్ అకౌంట్ మ్యాప్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇందాక రాసినప్పుడు ఫర్ విత్ ఇన్ అనదర్ ఫర్ అంటే నెస్టెడ్ ఫర్ లూప్లో రాసాం. ఇప్పుడు మనం నెస్టెడ్ ఫర్ లూప్లో కాకుండా సెపరేట్ ఫర్ లూప్. సో ఈ ఫర్ లూప్ ప్రస్తుతానికి రాసిన ఫర్ లూప్లో ఎగ్జిస్టింగ్ అకౌంట్స్లో ఉన్నవన్నీ ఒక మ్యాప్లో స్టోర్ చేసాము. ఇప్పుడు న్యూ ఏదైతే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో న్యూ అకౌంట్ దానిపైన ఇటరేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఈ ఎగ్జిస్టింగ్ అకౌంట్ మ్యాప్ ఏదైతే మనం దీంట్లో డేటాని పుట్ చేసినామో డాట్ కంటైన్స్ కీ అంటే ఏంటి? ఇక్కడ మనకి నేమ్ స్ట్రింగ్ కదా, ఆ నేమ్లో ఏముంటుంది? ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నేమ్ ఇన్సర్ట్ చేస్తున్నామో ఇది ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఉంటే ఎర్రర్ త్రూ చేయాలి. డాట్ నేమ్ డాట్
add error. ఓకే, సో మనం నెస్టెడ్ ఫర్ లూప్స్ని అవాయిడ్ చేయడానికి ఇక్కడ ఒక మ్యాప్ తీసుకొని ఆ మ్యాప్లో మనం ఈ ఎగ్జిస్టింగ్ అకౌంట్ని మొత్తం కీ అండ్ వాల్యూ పేర్ లాగా స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేసి న్యూ లిస్ట్ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో ఆ ఎగ్జిస్టింగ్ మ్యాప్ పైన మళ్ళీ కండిషన్ రాస్తున్నాం. ఒకవేళ కంటైన్స్ కీ అని ఒక మెథడ్లో అట్రిబ్యూట్ పాస్ చేస్తున్నాం. లైక్ ఈ నేమ్ అనేది ఈ ఎగ్జిస్టింగ్ మ్యాప్లో కీలో మనకు ఉందా లేదా. కీ అంటే ఆల్వేస్ నేమ్స్ అనేవి స్టోర్ అవుతాయి, స్ట్రింగ్ పాస్ చేసుకున్నాం. సో ఈ నేమ్ అనేది మనకి ఇక్కడ కీ లాగా కన్సిడర్ అవుతుంది. ఈ కీలో ఇప్పుడు మనం ఇచ్చిన నేమ్ ఆ కీలో ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటే ఎర్రర్ త్రో చేయండి. అండ్ ఆల్రెడీ మనం ప్రివెంట్ డూప్లికేట్ అనేది కాల్ చేసాం కాబట్టి డైరెక్ట్గా విల్ టెస్ట్ ఇట్. ఓకే, సేమ్ మళ్ళీ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ప్లీజ్ చేంజ్ చేయండి. మనం ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ రాసిన కోడ్ని కమెంట్ చేసాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి రాసిన కోడ్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఓకే, ఈ రెండు సిమిలర్ థింగ్సే, బట్ జస్ట్ మనం ఇక్కడ ఒక నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేయకుండా ఒక ఎక్స్ట్రా మ్యాప్ తీసుకొని మనం ఇటరేట్ చేసాం మ్యాప్ పైన. యా, that's it for this scenario. Thank you.